భూమి మీద అత్యంత విలువైన గ్రంథం ఏదైనా ఉందంటే పరిశుద్ధమైన ఈ గ్రంథమే. శక్తి కలిగిన గ్రంథం, బ్రతుకులను మార్చే గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. చాలా మంది దీన్ని రెండు రకాలుగానే మాట్లాడుతూ ఉంటారు. ఒకటేమో బైబిల్ అంటారు, రెండవది పరిశుద్ధ గ్రంథం అంటారు. అవునా కాదా? అంతే కదా? కానీ దీన్ని మనసారా చదవడం ప్రారంభిస్తే ఇదేంటో మనకు అర్థమవుతుందండి. మనసారా ఈ బైబిల్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ప్రారంభిస్తే అసలు ఇది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఏంటో చెప్పనా అండి? దేవుడు తన స్వహస్తాలతో మనిషిని చేసుకున్న తర్వాత ప్రతి చల్లపూట అతన్ని కలిసి అతనితో సంభాషణ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు మనిషి మీద అపరిమితమైన ప్రేమ పెంచేసుకున్నాడు. ఒక్కరోజు కూడా అతను చూడకపోతే ఉండలేని పరిస్థితుల్లో మనిషి మీద ప్రేమను పెంచుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనిషి పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎవరికి చెప్పండి? మనిషికి. అలా దూరం అయిపోయిన మనిషిని దగ్గర చేసుకోవడానికి మనిషి కోసం ఆయన తన భక్తుల్ని ఏర్పరచుకొని ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో మానవాళి, సమస్తమైన మానవాళి కోసము రాయించిన గ్రంథము ఇది. ఒక రకంగా చెప్పాలి అంటే మనిషి కోసం దేవుడు పడుతున్న ఆరాటము, పోరాటము ఒక రకంగా చెప్పాలంటే ఇది దేవుని ఆవేదన అయి ఉంది. ఏమైంది చెప్పండి? ఇది మీరు ప్రారంభం నుంచి ముగింపు వరకు చదివితే ఇక్కడ ఎక్కువగా మనుషుల నిమిత్తం దేవుడు ఆవేదన చెందుతూనే ఉంటాడు. అవునా కాదా? ఈ గ్రంథం అంతా మనిషి కోసం ఆరాటపడిన గ్రంథం వేరొకటి లేదు. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే దేవుని ఆవేదన అని చెప్పొచ్చు ఈ గ్రంథాన్ని. ఇంకొక రకంగా చెప్పాలంటే అర్థం చేసుకునే వాళ్ళకి దేవుని మనసు అని చెప్పొచ్చు. మనిషి విషయంలో దేవుని ఆలోచన ఏముంది? దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించాడు, మనిషి కోసం ఏం చెయ్యాలనుకున్నాడు, ఏం చేశాడు, ఇంకా మనిషి కోసం ఏం సిద్ధపరిచాడు, ప్రతిదీ, మనిషి వెళ్ళవలసిన మార్గం ఏంటి, మనిషి నేర్చుకోవలసిన విధానం ఏంటి, మనిషి లోకంలో ఎలా ప్రవర్తించాలి, ప్రతి ఒక్క విషయాన్ని తన బిడ్డలుగా స్వీకరించిన ప్రతి ఒక్కరూ ఎలా ప్రవర్తించాలి అనే దానిని ఆయన తన ఆత్మ చేత తన బిడ్డలకు దర్శనం ద్వారా దర్శించి వ్రాయించిన గ్రంథం. మీరు ఈ బైబిల్ గ్రంథాన్ని అంతటిని చూస్తే అనేక మంది భక్తులు అనేక సందర్భాల్లో రాసినా కానీ భావమంతా ఒకటే ఉంటుంది. ఏంటో తెలుసా? దేవుని ప్రేమ కనపడుతుంది. హల్లెలూయా చెప్తాం ఒకసారి. ఒక విషయం చెప్పండి. ఒక గొడుగున్న వ్యక్తి వాన వచ్చిన తర్వాత అతని ఇంటికి చేరుకున్న తర్వాత అతడు తడిసి వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ గొడుగును తన మీద పెట్టుకోవాల్సిన పోయి సంకలో పెట్టుకున్నాడని. ఈరోజు చాలా మంది కూడా అంతేనండి. దేవుని వాక్యాన్ని చదివి ఆయన మనసు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ఎట్లా వాడుకుంటున్నారు తెలుసా? భయం వేస్తే పడుకునే ముందు తల కింద, అంతకు ముందేమో దేవుళ్ళో రాకముందు చెప్పులను చీపిరేసుకునేవాళ్ళం. ఎక్కడ? మంచం వెనకమాల, మంచం చుట్టూ. ఇప్పుడేంటంటే భయం వేస్తే బైబిల్ పక్కన పెట్టుకుని కూర్చుంటున్నారు. మరికొందరు మరీ దారుణంగా ఏం చేస్తారంటే ఏమైనా పీడకలు వచ్చినాయి గుండెల మీద పెట్టుకుని కూర్చుంటున్నారు. అవునా కదా? గుండెల మీద పెట్టుకుని పడుకుంటున్నారు. అంటే బైబిల్ దేనికి వాడుతున్నారు చెప్పండి? ఆ వానొచ్చేవాడు దేనికి వాడుతున్నాడు? బైబిల్ కూడా అందరూ అనేక మంది దానికోసమే వాడుతున్నారు. ఆదివారం వచ్చిందా లేకపోతే ఏదైనా ప్రార్థన వచ్చిందా సంఖ్యలోకి వచ్చింది బైబిల్. అంతేకాని అది ముందుకొచ్చి చదివే అలవాటు లేకుండా పోతుంది. అవునా కాదా? బైబిల్ ఒక దినచర్యగా చేసుకొని చదివేవాళ్ళు అందరూ ఉన్నారంటారా? చెప్పండి. ఒక ఇంట్రెస్ట్ స్టోరీ తీసుకొచ్చి ఒక పుస్తకాన్ని ఇవ్వండి, నిద్ర మానుకుని తిండి మానుకుని చదువుతారు, ఒక నవల లాంటిది ఇస్తే. కానీ బైబిల్ తీసుకుని ఒకరికి ఇస్తే దాన్ని ఏం చేసుకుంటున్నారంటే ఆ గొడుగు ఆడుకున్నట్టు సంకలో పెట్టుకుని ఆడుకుంటున్నారు. ప్రార్థనకు వచ్చేటప్పుడు సంకలో పెట్టుకుని వస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గూట్లో పెడతారు, లేకపోతే ఏదైనా కల వస్తేనే గుండెల మీద పెట్టుకుంటారు. ఇంత మటుకే వాడుతున్నారు. ఇది కాదండి మనం చేయాల్సింది. ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని మన దినచర్యగా మార్చుకోవాలి. చెప్పండి. ఈ రోజు నుంచి దేవుని మనసు మేము తెలుసుకుంటామన్న, దేవుని మనసు తెలుసుకోమని చెప్తున్నాను. దేవుని మనసును మేము తెలుసుకుంటాం అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి.
ఏం పర్లా, చదువు రాకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళని పిలిపించుకుని చదివించుకోండి. ఒక పోలీస్ స్టేషన్ ముందు ఒక ముసలామ జాంకాయలు అమ్ముకుండా కూర్చున్నదంట దగ్గరలో. ఆమెకు చదువు రాదు. అవి చేసే పని ఏంటంటే, ఆ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ఆ దారిలో వెళ్తా ఉంటే ప్రతిరోజు అతను పిలిచి, ఇదిగో నాన్న, అయ్యా నీకు దండం పెడతానయ్యా, పుణ్యం ఉంటది, ఒక్క అధ్యాయం చదివి పెట్టయ్యా అని చెప్పి బతిలాడుకునేది. అతనికి ఆమెను చూసినప్పుడల్లా తన తల్లిని చూసినట్టు గుర్తొచ్చేది. దాన్ని బట్టి ఏం చేసేవాడంటే, ప్రతి రోజు ఒక అధ్యాయాన్ని చదువుతూ ఆమెకు వినిపిస్తూ చదువుతూ వచ్చేవాడు. కొంతకాలానికి జరిగింది ఏంటంటే, ఆ బైబిల్ చదువుకుంటూ ఉండగా అతను ఒక రోజు ఆ పోలీస్ స్టేషన్ కి రావడం మానేశాడు జాబ్కి. ఏంటా పరిస్థితి అని చూస్తే అతను ఏం చేశాడు తెలుసా అండి? ఆ జాబ్ రిజైన్ చేసేసి దేవుని పరిచర్య కోసం వేరొక ప్రాంతానికి వెళ్లి సువార్త ప్రకటించే గొప్ప సేవకుడయ్యాడు. ఈ రోజు మాకు చదువు రాదు కదా అని చెప్పి వదిలేసామాకండి. ఎవరైనా పిలిచి చదివించుకోకండి. చదివించుకోవడం ప్రారంభించిన తర్వాత మీ జీవితాలు ప్రయోజనకరంగా మారటమే కాదు, మీరెవరి చేతైతే బైబిల్ చదివించడం ప్రారంభిస్తారో వారి జీవితాలు కూడా అనేకులకు ప్రయోజనకరంగా మారుతాయి.